జేబీ ఈరోజు విజయనగరం జిల్లా మరి ఏఎఫ్ కేడర్ మీటింగు హోటల్ ఐట్లాలో మరి జరిగింది. మరి ఇమీడియట్ న్యాయవాద మిత్రులు హాజరయ్యారు. న్యాయవాద మిత్రులతో పాటు మేధావులకు కూడా హాజరయ్యారు. ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంబేద్కర్ మూమెంట్ని లాయర్లు ఆంధ్రప్రదేశ్లో 152 బార్లు ఉన్నాయి. ఈ 152 బార్లు సుమారు 8,000 మంది న్యాయవాదులు ఎస్సీ ఎస్టీ న్యాయవాదులు ఉన్నారు. ఎంతోమంది ప్రముఖులు ఉన్నారు. ఈ లాయర్ల ద్వారా రాజ్యాంగబద్ధంగా ఏమైతే మన ఎస్సీ ఎస్టీలకు హక్కులు ఉన్నాయో వాటిని కాపాడుకోవాలంటే మరి లీగల్ పొజిషన్ తెలిసినప్పుడు న్యాయవాదుల పాత్ర చాలా అవసరం అనేది గుర్తించి 2014 నుండి ఒక గ్రౌండ్ స్థాయి నిర్మాణం జరుగుతుంది. నిరంతర ప్రక్రియ ఏఎఫ్ అంటే. మరి లాయర్లు కూడా భవిష్యత్తులో బార్ కౌన్సిల్ ఎన్నికలు జరుగుతాయి 5 ఏళ్ళకి ఒకసారి. ఈ సంవత్సరం జరుగుతున్నాయి, రేపు అక్టోబర్ డిసెంబర్ మధ్యలో. మరి ఎస్సీ ఎస్టీ లాయర్లను కూడా బార్ కౌన్సిల్ రిప్రజెంటేషన్ అంటే మరి 2018లో గవర్నమెంట్లో బైపార్ కుమార్ గారిని గెలిపించుకున్నాం ఈ వేదిక ద్వారా. మరి రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా మరి ఈ వేదిక నుంచి 2-3 పోటీ చేస్తున్నాం. మరి వారిని గెలిపించడం కోసం న్యాయవాదుల పాత్ర చాలా అవసరం. ఎందుకు న్యాయవాదులకు ఒక ఐడెంటిటీ ఉండాలంటే అసలు ఎస్సీ ఎస్టీల కంటే అన్ని రాజకీయ పార్టీలు ఐడెంటిటీ లేకుండా చేసినాయి. అందరూ నెట్టివేసి విభజించి పాలిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ మూవ్మెంట్ని ముందుకు తీసుకెళ్లాలంటే న్యాయవాదులు అవసరమని, మరి బార్ కౌన్సిల్లో మనం గెలిచినట్లయితే న్యాయవాదులు కూడా చాలా నామినేట్ పోస్టులు ఉన్నాయి. హైకోర్టులో కానీ, జిల్లా కోర్టులో కానీ, కింద కోర్టులో కానీ చాలా నామినేట్ పోస్టులు ఉన్నాయి. అలాగే బ్యాంకింగ్ సెక్టర్లో నామినేట్ పోస్టులు ఉన్నాయి. ఇవేమీ కూడా ఎస్సీ ఎస్టీ న్యాయవాదులకి అందుతలేదు ఇప్పుడున్న పొలిటికల్ పరిస్థితులు బట్టి. ఇలాంటివన్నీ అందాలంటే ఒక రిప్రజెంటేషన్ మనకి హైకోర్టులో ఉండాలి. రెండోది భూమి. మనకు భూములు ఉన్నాయి తప్ప భూమిపై హక్కు లేదు. ఎవరైతే ఎస్సీ ఎస్టీ షెడ్యూల్ కులాలు షెడ్యూల్ ప్రజలు ఉన్నారో మరి గత 40 ఏళ్ళుగా భూమి స్వాధీనం ఉన్న భూమిపై హక్కు లేదు, యాజమాన్యం హక్కు ఇవ్వలేదు. రెండోది సప్లాన్ చట్టం సక్రమంగా అమలు జరగదు. చట్టం ఉంది రాజ్యాంగబద్ధంగా, అమలు జరగదు. ఇలాంటి వాటి మీద న్యాయవాదులుగా మనం ఫైట్ చేయాలంటే లాయర్ల పాత్ర చాలా అవసరం. రెండోది ఏంటంటే నిరుద్యోగ సమస్య, అన్ఎంప్లాయ్మెంట్, బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయడం లేదు. ఈవేళ ఏదైతే గవర్నమెంట్ హాస్టల్స్ ఉన్నాయో, రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయో, కనీస వసతులు అక్కడ చాలా మంది మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళ పరిసరాలు ఎట్లా ఉంటాయి, వాళ్ళకున్న సౌకర్యాలు అయితే చాలా దారుణమైన పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల ప్రజలు ఎట్లాంటి పరిస్థితులు నెట్టివే పెడుతున్నారు. మనం ఎట్లా నెట్టి పెడుతుంటే కులం కాదు, అది రాజకీయ పరంగా మారింది. మనకు పదవులు ఇస్తున్నారు కానీ నిర్ణయాధికారం ఎవరు. సో ఏఎఫ్ అనేది ఒక ఐడెంటిటీ కోసం, షెడ్యూల్ కులాలకు షెడ్యూల్ తెగల ప్రజలకి ఈ రాష్ట్రంలో ఒక ఐడెంటిటీ కావాలి, వ్యవస్థలో మార్పు కావాలనేది న్యాయవాదులుగా మేము ముందుకు తీసుకెళ్లిపోవడానికి మరి అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ నిర్మాణం చేస్తున్నాం గత 11 ఏళ్ళుగా. కాబట్టి మరి విజయనగరం జిల్లా సంబంధించినటువంటి అందరు న్యాయవాద మిత్రులకి, అలాగే అన్ని రంగాల్లో ఉన్న ప్రముఖుల్ని ఈ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. మన సామాజిక ఐక్యత చాలా అవసరం. మన సామాజిక ఐక్యత చాలా అవసరం. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ మనకి నిర్ణయాధికారులు ఇస్తలేదు. మనల్ని ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటున్నది వాస్తవం, నిజమది. ఇలాంటి పరిస్థితుల్లో మరి చట్టాలు తెలిసినటువంటి, రాజ్యాంగం తెలిసినటువంటి న్యాయవాదులు మనం లీగల్ పొజిషన్ ద్వారా మన వాళ్ళకి జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కొంటూ, అలాగే ఎస్సీ ఎస్టీ న్యాయవాదుల సమస్యలు ఎదుర్కొంటూ ముందుకు పోవాలని ఇది నిరంతర ప్రక్రియని సందర్భంగా మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తాము. జేబీ. నా పేరు పినిపై వెంకట రామకృష్ణ, అడ్వకేట్, అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ చైర్మన్. థ్యాంక్ యూ.